కర్వ్డ్ మిర్రర్స్ 2 టైప్స్ అని చెప్పొచ్చు. కర్వ్డ్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. టు అండర్స్టాండ్ బెటర్, దీన్ని కొంచెం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి జస్ట్ ఒక ప్లేన్ మిర్రర్ని ఇమాజిన్ చేసుకుంటే, ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనుకోండి. దీన్ని మనం ఇన్వర్ట్ బెండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ మిర్రర్, దీన్ని ఇన్వర్ట్ బెండ్ చేస్తే ఈ లోపల ఉన్నది అంటే ఏదైతే లోతుగా ఉందో దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఒకవేళ దీన్ని అవుట్వర్డ్ బెండ్ చేస్తే, వెనక్కి బెండ్ చేస్తే ఈ బయటి వైపుకు ఉబ్బెత్తుగా ఉన్నది ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్స్. లైక్ దిస్ 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఆర్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే ఇది ఒక స్పియర్లో నుంచి తీసుకున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక స్పియర్లో ఒక భాగమేమో అన్నట్టుగా ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్ కూడా అంతే. కాన్వెక్స్ మిర్రర్ లోపల వైపు ఉన్నా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది కూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్ అన్నట్టుగా ఉంటుంది. సో దట్ వీటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అని కూడా అంటాం. కర్వ్డ్ మిర్రర్స్ని స్పెరికల్ మిర్రర్స్ అని కూడా అంటారు. అయితే ఏ స్పియర్లో నుంచి అయితే దీన్ని తీసుకున్నామో, అంటే తీసుకోలేదు యాక్చువల్గా, స్పియర్లో ఇది భాగంగా ఉన్నట్టుగా అనిపిస్తుందో ఆ స్పియర్కి ఉండే సెంటర్ని కర్వ్డ్ మిర్రర్కి సెంటర్గా చెప్పొచ్చు. సో సెంటర్ ఆఫ్ దిస్ స్పియర్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ టేకెన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ కర్వ్డ్ మిర్రర్. ఇఫ్ ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్కి సెంటర్ ఇది. అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే కాన్వెక్స్ మిర్రర్కి కూడా సెంటర్ అలాగే డిఫైన్ చేస్తాం. అయితే ఈ కర్వ్డ్ మిర్రర్కి ఒక మిడ్ పాయింట్ ఉంటుంది, మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది కదా, దట్ పాయింట్ ఈజ్ పోల్, దాన్ని పోల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ పోల్ని, సెంటర్ని రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ గీస్తే దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైన్ జాయినింగ్ పోల్ అండ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇందులో కూడా అంతే, ఈ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ పోల్. ఈ రెండింటిని కలుపుతూ గీసిన లైనే మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిలో ఫస్ట్ మనం దీన్ని తీసుకుందాం, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని మనం సన్లైట్కి ఎదురుగా ఉంచితే, సన్లైట్ మొత్తం కాన్కేవ్ మిర్రర్ పైన పడేలాగా ఉంచితే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఏ పాయింట్ దగ్గర అయితే అవి కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్వర్జ్ అయ్యాయి అనుకోండి, అన్ని లైట్ రేస్ ఇలా వచ్చేసి, అన్ని లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి అన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయన్నాను కదా. ఏ పాయింట్ దగ్గర అవన్నీ కూడా కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ని ఫోకస్ అంటాం. అయితే ఇది అన్నింటినీ కన్వర్జ్ చేస్తుంది కాబట్టి ద మిర్రర్ విచ్ ఈజ్ కాన్కేవ్, దాన్ని ఏమనొచ్చు అంటే కన్వర్జింగ్ మిర్రర్ అని అంటాము. అదే మనం కాన్వెక్స్ మిర్రర్ని సూర్యునికి ఎదురుగా అంటే సన్లైట్కి ఎదురుగా ఉంచితే డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి, అవన్నీ కూడా ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా వెళ్తాయి. సో దిస్ ఈజ్ కాల్డ్, కాన్వెక్స్ ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ మిర్రర్ అంటారు. కన్వర్జింగ్ మిర్రర్, డైవర్జింగ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కన్వర్జింగ్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డైవర్జింగ్.